నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ వాలంటీర్ సంఘం అధ్యక్షులు షేక్ హ్యూమయూన్ భాషా గారు. నమస్తే అండి భాషా గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, ముఖ్యంగా వాలంటీర్స్ మహిళలను విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు వాలంటీర్స్ కేసు వేయడం జరిగింది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసు వివరాల గురించి తెలియజేస్తారా? గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఉమెన్ ట్రాకింగ్ అని, వాలంటీర్లు వారి ఊర్లలో గ్రామాలలో వాళ్ళు పనిచేస్తున్న క్లస్టర్ వార్డు వైజ్ కానీ విలేజ్ వైజ్ కానీ ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, అలాగే 18 to 25 ఉన్న ఎవరైతే ఉన్నారో ఎంగేజ్ మహిళలు, పిల్లల్ని, యువతని, అలాగే చిన్నపిల్లల డేటాని మేము కలెక్ట్ చేసి సంఘ విద్రోహ స్థితులకు ఇస్తున్నట్టు, అలాగే వ్యభిచార కుంపటికి తీసుకెళ్లి దాంట్లో మా పాత్ర ఉన్నట్టు ఆయన ఆ రోజు వ్యాఖ్యలు చేయడం చాలా హేమమైనగా మాట్లాడుతున్నాం మేము. ఆయన ఏ విధంగా మాట్లాడారంటే, ప్రజలకి ఇంత బ్రహ్మాండమైన సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. అప్పుడు 2,60,000 మంది వాలంటీర్లు మనోవేదన గురై అప్పుడు కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకొని కేసు కట్టడం జరిగింది. దాని మీద ఆ యొక్క కేసు వివరాలు గుంటూరు సెషన్స్ 4వ కోర్టులో ఈ కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ కేసుని ఉపసంహరించుకోవడం ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? నిరాధారమైన ఆరోపణలు కాబట్టే కదా మీరు భయపడి వెనక్కి తీసుకున్నది. వాస్తవం అయితే మీరు నిరూపించాలి కదా. 2,60,000 మంది వాలంటీర్లు మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు, ఎవరి డేటా ఎవరికి ఇవ్వలేదు, సంఘ విద్రోహ శక్తులకి మేము డేటా అందించలేదు, మహిళలని వ్యభిచార కుంపటిలోకి తీసుకెళ్లే బాధ్యతలో మాది పాత్ర లేదు అని ఆ స్టాండ్ మీద మేము ఉన్నాం. మీ మీద ఫైట్ చేయడానికి ఈ రోజు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. కోర్టు ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. తప్పు మీరు చేశారా, తప్పు మేం చేశామా అని కోర్టులో తేటతెల్లం అయ్యిద్ది కదా. మీరు ఉఠావుఠిన ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు, మీరు ఈ కేసుని వెనక్కి తీసుకోవడం ఏంది? అంటే నిరాధారమైన ఆరోపణలు కాబట్టే మీరు భయపడ్డారా, లేదంటే ముందుకు వెళ్ళాలి కదా. సో కొంతమంది అంటున్న మాటల ప్రకారం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు అయితే చేశారో దానికి సంబంధించి కేసు నడుస్తున్నప్పుడు అది గవర్నమెంట్ వేసింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవడం ఎంతవరకు సబబు అనేది కొంతమంది అడుగుతున్న ప్రశ్న. మీరేమంటారు? న్యాయం కాదండి. ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉన్నారు. చెప్పిన వ్యాఖ్యలు ప్రభుత్వం మీది, నిరూపించాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రజలకి తెలియపరచాలి, ప్రజలకు చూపించాలి కదా మీరు చెప్పిన వ్యాఖ్యలు వాస్తవం అని చెప్పి. మీరు ఈ వ్యాఖ్యలు చూపించకుండా మీ కేసుని మీకు వెనక్కి తీసుకున్నారంటే అర్థం ఏంది? ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేశాం కాబట్టి, ఈ కేసులో నేను తప్పించుకోలేను కాబట్టి, ఈ కేసు నాకు మెడకు చుట్టుకుంటుంది కాబట్టి మీకై మీరు విత్డ్రా చేసుకుంటారా? అంటే ఇక్కడే ఉంది కదా ఆన్సరు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నిరాధారం. ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు సమాధానం కోర్టుకు చెప్పాలా, ప్రజలకు చెప్పాలా, అవసరమైతే శిక్ష కూడా పడవచ్చు. ఈ మూడింటిని తప్పించుకోవడానికి ఈరోజు కేసు విత్డ్రా చేసుకోవడం అనేది ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ సవాల్ విసురుతుంది. మేము చిత్తశుద్ధిగానే ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు రన్ అవ్వనియండి, కోర్టు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎవరైతే కేసు వేశారో ఆ ఇద్దరు వాలంటీర్స్ ఏమంటున్నారు?
వాళ్ళకి ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా, కాల్స్ వచ్చాయా, మెసేజెస్ వచ్చాయా? వాళ్ళిద్దరూ ఏమంటున్నారు? బెదిరింపు కాల్స్ వచ్చాయో లేవో అది మా దృష్టికి తీసుకురాలేదు. మ్హూ. వాళ్ళైతే దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఉన్నారు. ఎందుకు ఛాలెంజ్ గా తీసుకున్నారంటే, మేము ఎక్కడ తప్పు చేశాం, ఏ గ్రామంలో ఏ వాలంటీర్ ఈ పనికి పూనుకున్నారు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగింది, ఏ క్లస్టర్లో జరిగింది అనే సమాచారం అన్న ఇవ్వాలి కదా. మా మీద బురద జల్లి ఈ రోజు వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఈ నింద ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ జీవితకాలం మేము ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కోర్టులో గనక ఉంటే, కోర్టులో తేట తెల్లమైనప్పుడు మేము క్లీన్ చిట్ గా బయటికి వస్తాం. లేకపోతే ఇది వ్యవస్థ మొత్తానికే ఒక మాయని మచ్చలాగా ఉండిద్ది. అందుకని మేము ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. దీంట్లో ఎటువంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పైగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమని ప్రస్తావించారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు తెలియపరిచినాయి. ఈయనకి ఆ రోజులో వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. పవన్ కళ్యాణ్ గారికి గెలిచింది ఈయన ఒక సీటు, చంద్రబాబు నాయుడు గారు గెలిచింది 21-22 సీట్లు. కేంద్ర నిఘా వ్యవస్థ చెప్తే సెంట్రల్ హోంశాఖకి చెప్పాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర హోంశాఖకి కానీ తెలియపరుస్తాయి. వీళ్ళకెందుకు తెలియపరుస్తాయి? ఒకవేళ వాస్తవం అనుకోండి, ఆ గవర్నమెంట్ ఏ క్లస్టర్లో జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ ఉండిద్ది కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న మాట వాస్తవం. రాష్ట్రమే కాదు, దేశం మొత్తం అదృశ్యం అవుతున్నారు. దీనికి కారణాలు ఏంది? యువత భాష గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 30,000 మంది పైచిలుకు అదృశ్యమయ్యారు అని చెప్పి ఒక నంబర్ చెప్పారో, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అంతమంది మహిళలు అదృశ్యమయ్యారా? ఎందుకంటే హోంమంత్రి అనిత గారి లెక్కల ప్రకారం అంతమంది అవ్వలేదు. ఇదిగో ఇంత తక్కువ నెంబర్లో డబుల్ డిజిట్లో ఉండింది. సో వాళ్ళు మళ్ళీ రికవర్ అయిపోయారు. ఒకరో ఇద్దరు, అది న్యాచురల్గా కొన్ని సందర్భాలలో మిస్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ కోవకే చెందింది అంటూ కూడా అదే కూటమికి చెందిన మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తెలియపరిచారుగా. ఎస్ రైట్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో నెంబరింగ్ 30,000 అనేది ఇది పూర్తిగా అవాస్తవం. అనిత గారు చెప్పింది టోటల్ వాస్తవం. రికవరీ అయింది కూడా చూడండి ఎంత డిలేగా చెప్పారో. ఆ అదృశ్యమైన అది ఏ నెంబర్ అని అనుకోండి, అది 1 నెంబర్ అనుకోండి, లేదా 1000 నెంబర్ అనుకోండి, ఇంకొక నెంబర్ వేసుకుందాం. అప్పుడు యువత ఏదైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళు ఇళ్ల నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి ఎవరు వెళ్ళిపోయినా మిస్సింగ్ కేసే కడతారండి. ప్రేమించుకుని వెళ్ళారని చెప్పి ఆధారం ఏంది? ఫస్ట్ మిస్సింగ్ కేసు కట్టిన తర్వాతే పికప్ చేసుకుని వచ్చిన తర్వాత దేని వల్ల జరిగింది, ఎందుకు జరిగింది కేసు కోచ్ చేస్తారు. ఇంక్లూడింగ్ నేను కడపడకపోయినా 2 days తర్వాత దాన్ని మిస్సింగ్ కేసే కడతారు. మిస్సింగ్ కేసు కట్టిన దానికి కూడా ఆయనకి ఏం పరిజ్ఞానం ఉందో మాకు అర్థం కాకుండా దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ కింద మలవడం అనేది కరెక్ట్ కాదు. కేంద్ర నిఘా వర్గాల మీద వేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వాస్తవం అయితే ప్రభుత్వం మీదే ఉంది, కేసు ఎందుకు వెనక్కి తీసుకోవాలా? కానీ యాక్చువల్ గా అప్పుడు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోలేదు? ఎందుకు పట్టించుకున్నట్టుగా కనిపించలేదు? కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఏం చెప్తారు మీరు? ఒక వాలంటీర్ సంఘానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న మీరు ఆ రోజు ఎందుకు ఇంతగా మీ వాయిస్ వినిపించలేదు? ఎక్కడ మా వాలంటీర్స్ వల్ల మహిళలు మిస్ అవుతున్నారు అనేది ఎందుకు ప్రజల దృష్టికి తీసుకురాలేకపోయారు? మేము చేయాల్సిన పని చేశామండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడాలు కాకినాడ జిల్లా, వైజాగ్ జిల్లా అట్లాంటి జరగడం జరిగింది. దాని మీద మేము న్యాయస్థానాలు కూడా ఆశ్రయించాం. దాని మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. కాబట్టి గుంటూరు జిల్లాలో అదనపు కోర్టులో ఈ కేసు నడిచింది మొన్నటి దాకా. మా పని మేము చేశాము. ప్రభుత్వం ఏంటంటే దీని మీద ఆయన ఏదో చెప్పేశాడు కాబట్టి గట్టిగా పట్టుకుంటే కావాలని ప్రభుత్వమే చేపిస్తుంది అనుకుంటారని ప్రభుత్వం దాన్ని అంత లైట్ గా తీసుకుంది అంతే. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నిరాధారం అని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో తెలుసండి. ఎందుకంటే మేము ప్రజలకి సుపరిపాలన అందిస్తున్నాం, కంటికి కనబడుతుంది.
ఆయన మాటలు ఈ రాష్ట్రంలో నమ్మడానికి ఎవరు లేరండి. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఉదాహరణ చెప్తా వినండి. ఒక షిప్ లో ఏదైతే మనకి ఈ ఎండిఎస్ రైస్ ఇస్తారో దాన్ని సీజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే చాలా ఆశ్చర్యపరంగా ఉంటుంది. నాకంటే జ్ఞానం కూడా లేనట్టు ఆయన మాట్లాడుతుంటే చాలా ఇంకా సీజ్ ద షిప్. ఎవరికండి అది ఎవరు అండర్టేకింగ్? ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ షిప్ కానీ కేంద్రం నుంచి సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ వాళ్ళ సిఐఎస్ఎఫ్ లో ఉంటుంది. కేంద్రం నుంచి రావాలి ఆర్డర్స్. రాష్ట్ర ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం? అంటే చూడండి, రాష్ట్రానికి సంబంధం లేకపోయినా మనం వెళ్ళేసి చెప్పేస్తే అయిపోయిద్దా? సీజ్ ద షిప్ అంటే చేసేస్తారా? ఆల్రెడీ ఆ షిప్ సీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయంటే తలకి తోకకి రెండుకు సంబంధం లేకుండా ఆయన మాట్లాడుతుంటాడు. ఆ మొత్తం మనం వింటా ఉండాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము అని చెబుతూ ఎప్పటి వరకు ఇస్తున్న 5,000ను 10,000కు పెంచి ఇస్తాము అని చెబుతూ ఉన్నారు, రైట్? అండ్ ఇంకొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఇప్పిస్తున్నాము అని చెప్పారు. ఎంతవరకు వచ్చాయి ఈ పనులు? వీళ్ళు చెప్పిన మాటలు మొత్తం అబద్ధాలండి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఇంత దారుణంగా మోసం చేస్తారని మేము కలలో కూడా కనుక్కోలేదండి. 5,000ని 10,000 ఇస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఉగాది రోజు మీ చేత మేము పూతరేకులు తింటామని చెప్పి ఒక మంత్రి గారు నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ మొత్తం మేము విని మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి వీళ్ళకి ఓట్లు వేయించింది కాకుండా, వీళ్ళకి మేము వైసీపీని కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన విశ్వాసం కూడా చూపించకుండా మా భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాలంటీర్లు ఆ విధంగా వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు ఒక జీవోని బూచిగా చూపించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాలంటీర్లు కాదని. మేము వాలంటీర్లే కానప్పుడు రాజీనామాలు ఎట్లా ఆమోదం అవుతాయండి? ఇప్పుడు ఆయన ఏమన్నాడు మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా, వీళ్ళకి జీవోనో లేదన్నప్పుడు 2023లో ఆగస్టులో మాకు రాజీనామాలు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్లోనో నవంబర్లో జరిగినాయి. ఈ రాజీనామాలు అసలు ఏ విధంగా ఆమోదం తెలిపారు? ఒక పాయింట్, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకి న్యూస్ పేపర్ బిల్ అని చెప్పి మాకు ప్రతి వాలంటీర్కి 200 రూపీస్ పే చేసేది గవర్నమెంట్. 5,000 + 200 ఇది మేము న్యూస్ పేపర్ తీసుకొని డైలీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో మేము చదువుకొని ప్రజలకు కూడా ఈ క్లస్టర్ల వారికి చెప్పాలా. ఆ జీవో ఇచ్చి రద్దుపరచడం ఏంది? వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు స్పెషల్గా ఈ జీవో ఇవ్వడం ఏంది? అంటే ఇలా నాలెడ్జ్ చూడండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ వ్యవస్థని తీసుకురాగలదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ కాబట్టి దీన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారండి వీళ్ళు. వీళ్ళకి ప్రజలు కాదు కదా, వీళ్ళకి ఈ రోజు వీళ్ళ మాట నమ్మడానికి వాలంటీర్లు ప్రజలు ఎవరు లేరండి. ఈ రోజు ఏదో మేము గెలిచాము అధికారంలో కూర్చున్నాము అనుకుంటే ఎక్కడా సంబరపడిపోతే అవ్వదండి. తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ మన ప్రజల దగ్గరికి వెళ్ళాలా. మనం ఇచ్చిన హామీలని బట్టే ప్రజలు కూడా ఈసారి ఆమోదం తెలుపుతారు. ఒక 10 హామీలు ఇచ్చామనుకోండి, 8 హామీలు అమలుపరిచి 1, 2 అమలుపరచకపోయినా అది పెద్ద సబ్జెక్ట్ అయితే కాదు. అలాంటిది వీళ్ళు 1, 2 హామీలు అమలుపరిచి 8 హామీలు ఎగ్గొట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు వీళ్ళని ఎవరైతే ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టి వీళ్ళు మాకొద్దు అంటున్నారండి రాష్ట్రంలో. వర్ష గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ప్రస్తుతానికి ఈ వాలంటీర్లు అందరూ ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు లేక నిరాశతో నిస్పృహతో ఉన్నారండి. మొన్న 16వ తారీఖు విజయవాడలో దీక్ష ఏర్పాటు చేశాం. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దీక్ష అయిపోయిందండి. వాలంటీర్లు ఎటువంటి ఘన పదార్థం తీసుకోకుండా ఓన్లీ వాటర్తో 50 గంటలు దీక్ష చేసి ఈ రోజు 2 మహిళలు మా సోదరి మనులు, ఒక అమ్మాయి పేరు మమత అండి, ఈ రోజు విజయవాడ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు. కళ్ళు తిరిగి పడిపోయి సీరియస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా తీసుకుని వచ్చింది వాలంటీర్లని. ఉద్యోగాలు లేక చాలా బాధల్లో ఉన్నారు. ఈ రోజు మా వయసు 35 అండి. మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? మేము ఏ ఉద్యోగాలు ఏ ఊరికి వెళ్ళి చేయాలా? మమ్మల్ని ఈ వాలంటీర్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ రోజుల్లో పిల్లనిచ్చారు. అలాగే వాలంటీర్లు కూడా అక్కడక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. నీకు ఒక 5,000 నాకు ఒక 5,000 మన కుటుంబం బాగుపడిద్దని. ఈ రోజు ఆ భార్యాభర్తలు 2 రోడ్డు మీద పడ్డారు.
వాలంటీర్ నమ్మి పిల్లనిచ్చిన ఆ పిల్ల భవిష్యత్తుకి మేమేం సమాధానం చెప్పాలా, మా బిడ్డలకి ఏం సమాధానం చెప్పాలా మేడం? మీరు చెప్పండి, ఇది న్యాయమేనా? ఇంత దారుణంగా వాలంటరీ వ్యవస్థని ఉరితాడు బిగిస్తారా? భాష గారు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది వాలంటీర్స్ గా వర్క్ చేశారు సుమారుగా? 2,60,000 ఖచ్చితంగా. 2,60,000 మంది వాలంటీర్స్ ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి వచ్చిందా? లేకపోతే ఎవరైనా వేరే వేరే పనులు ఏమైనా చేస్తున్నారా? ఏం పనులు చేయట్లేదండి. వాళ్ళు ఈ ఉద్యోగం రావాలని చెప్పి పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నారు, ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉన్నారు, చేస్తానే ఉన్నారు, ఇంకా చేయబోతారు భవిష్యత్తులో. మీరు ఆల్రెడీ చెప్పారు 50 గంటల పాటు కేవలం వాటర్ మాత్రమే తీసుకుని ఆల్మోస్ట్ నిరాహార దీక్ష లాగా చేశారు మీరు. మరి దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా, భరోసా ఇచ్చారా, మీకు మేమున్నాం అండగా అని ఎవరైనా మీతో మాట్లాడారా? చూడండి, ఇంత దీక్ష చేసి 2 చెల్లెమ్మలు హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు కూడా ఉన్నారండి. ఈ ప్రభుత్వానికి వాలంటీర్లు ఎక్కడ ధర్నా చేసిన చీమ కుట్టినట్టు లేదు. మీరు ఎన్ని గంటలు చేసుకుంటారో చేసుకోండి, మాకేం అవసరం లేదు అన్నట్టు నటిస్తున్నారండి. ఉదాహరణ చెప్పాలంటే 90s లో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తే ఆ రోజు నెహ్రూ గారు చూసి చూడనట్టు వదిలేశారు, తెలుసు కదా మీకు. ఆయన ఉన్నా ఏంది పోయినా ఏంది అన్నట్టు 52 రోజులు ఒకటి కాదు నరకం చూసి ఆయన క్యావు గ్యాకలు పెట్టి పురుగులు పట్టి నోట్ల నుంచి చెవుల నుంచి వచ్చినా కానీ ప్రభుత్వం చెల్లించలా. దానికంటే దారుణంగా చూస్తున్నారు వీళ్ళు. మేము ఇన్ని దీక్షలు చేస్తున్నా, ఇన్ని పోరాటాలు చేస్తున్నా మాకేంది పట్టింది, మీరు చేసుకునేదేందో మీరు చేసుకోండి, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు అన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. రైట్. సో మీరు చేస్తున్న పోరాటాలు ప్రాణాలకి తెగించి చేస్తూనే ఉన్నారు. బట్ ప్రభుత్వాలకైతే చెము కుట్టినట్లయినా లేదు అని చెబుతూ ఉన్నారు. మరేంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారు వాలంటీర్లు అయితే. వాళ్ళు చెప్తున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న డిస్కషన్ లో మేము చనిపోతా ఉన్నాయా, మాకు ఉద్యోగాలు రాకపోతే దానికైనా మేము సిద్ధంగానే ఉన్నాము అంటే వాళ్ళని రోజు నేను మోటివేషన్ చేయలేక, వాళ్ళతో మాట్లాడలేక తొందరపాటు చర్యలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉద్యోగం కంటే ప్రాణం చాలా విలువైనది. ఉద్యోగం పోతే మళ్ళీ ఇంకో ఉద్యోగం సంపాదించుకుంటాం, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ తెచ్చుకుంటాం, ఏదో కాళ్ళ వేళ్ల పడైనా. వ్యక్తి ప్రాణం కంటే ఈ దేశంలో ఏది విలువైంది కాదు. ఆ విధంగా వాళ్ళని మోటివేషన్ చేసుకొస్తా వస్తున్నా. వాళ్ళు ఈరోజు చావులే మాకు శరణ్యం అనే నినాదంతో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు పోరాటాలు చేస్తున్నారు, ఇప్పటికీ 2 హాస్పిటల్లోనే ఉన్నారు అని చెబుతున్నారు, రైట్? ఏదైనా వినతి పత్రాలు అందించడమా, లేకపోతే ఏంటి నెక్స్ట్? అంటే మీరు అన్నట్టుగా ఆత్మహత్య మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు కాబట్టి ఎలా ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. చూడండి, వినతి పత్రాలు అందించే పరిస్థితిలో మేమైతే లేము. ఎందుకు లేవంటే, నేను రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి మినహా ప్రతి మంత్రికి నేను డైరెక్ట్ లెటర్ ఇచ్చిన, స్ట్రైట్ గా వెళ్ళి రిప్రజెంట్ చేసి అసోసియేషన్ ద్వారా సమస్యను వివరించి వచ్చిన. ఒక్కొక్క మంత్రిని దాదాపు 4 సార్లు కలిసిన. ప్రతి ఒక్కరు తీసుకోవడము చేస్తున్నాం అని చెప్పి అబద్ధపు మాయా మాటలతో నన్ను మభ్యపెట్టి ఈరోజు మండలి సాక్షిగా వ్యవస్థ లేదంటే ఇంకా వీళ్ళని కలిసినా వేస్టే. మేము యుద్ధం చేస్తున్నా మా వైపు చూడట్లేదు, వీళ్ళని ఇంకా కలవమండి. మీరు చెప్పింది కరెక్టే, ఆత్మహత్యలే శరణ్యం కాదు కదా. కాదు, ఈ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలో తూర్పార పట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ఇన్ని లక్షల మందిని రోడ్డున పడేసిందో, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే బాధ్యత ఎంటర్ వాలంటీర్ వ్యవస్థ తీసుకోబోతుంది. అలాగే రాబోయే ఇదే కనుక కొనసాగుతూ ఉంటే, ఇదే పందాలో ఈ గవర్నమెంట్ అవసరమైతే జమిలీ ఎలక్షన్స్ కూడా అతి తొందరలో అనేటువంటి సంకేతాలు వినబడుతున్నాయి. ఈ జమిలీ ఎలక్షన్ కి ఒక్క ఓటు కూడా ఈ కూటమికి పడకుండా వాలంటీర్లు మొత్తం ఒకవైపుకి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో ఛార్జీలైన పెట్టుకొని ఖర్చులతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేక పోరుబాట చేయడానికి కూడా మేము కార్యాచరణ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ భాష గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.